సో చాలామందికి డౌట్, మేము 2, 11, 20, 29లో పుట్టాము, ఎలాంటి వ్యాపారాలు చేస్తే మనము కోట్లు సంపాదించవచ్చు? యూజువల్గా ఈ 2 సిరీస్ వాళ్ళు 1తో కానీ 5తో కానీ 6తో కానీ 7తో కానీ జట్ట కట్టగలిగితే వ్యాపారంలో తిరుగు ఉండదు. సో రెండో సిరీస్ వాళ్ళు ఒంటరిగా వ్యాపారం చేస్తే దెబ్బతినే ఆస్కారం చాలా ఎక్కువ, పడిపోయే స్కోప్, బిజినెస్ లేచినట్టే ఉంటుంది. ఎందుకంటే 2 అంటే చంద్రుడికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ. 15 రోజులు రైజ్, 15 రోజులు ఫాల్. వీళ్ళు 15 రోజులు ఏమన్నా చేయగలము, 10 రోజులు ఏమీ చేయలేము. సో ఈ 2 సిరీస్లో కూడా కొన్ని వ్యాపారాలు చేయవచ్చు. అవి అన్నీ వైట్కి చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, రైస్ బిజినెస్, వాటర్, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, కూల్ డ్రింక్స్, సో కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, సిల్వర్ బిజినెస్ చేయొచ్చు. ఇలాంటి వ్యాపారాలు చేస్తే 2లో పుట్టిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు 20న పుట్టారు, హెరిటేజ్ ఆయనకి కోట్లు కురిపిస్తూ ఉంది. సో వాళ్ళ కోడలకి సంవత్సరానికి ఆల్మోస్ట్ 10 కోట్ల పైన జీతం ఇస్తూ ఉంది హెరిటేజ్, పెద్ద శాలరీ. అంటే 20న పుట్టిన చంద్రబాబు గారికి పాల వ్యాపారం బాగా కలిసి వచ్చింది. సో ఈ 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో సేవలు ఇవ్వచ్చు. కిరాణా షాప్స్, వాటర్ రిలేటెడ్, మిల్క్ రిలేటెడ్, సిల్వర్ రిలేటెడ్ బిజినెస్ల్లో కోట్లు సంపాదిస్తారు. 2లో పుట్టిన చాలామంది రియల్ ఎస్టేట్ చేసి, రియల్ ఎస్టేట్ అంటే భూమి కుజుడు. ఈ 2 రియల్ ఎస్టేట్ చేస్తే రేట్లు పెరగు, లాస్ వస్తాయి. షేర్ బిజినెస్లో లాసులు వస్తాయి. కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే లాసులు వస్తాయి. సో 2లో పుట్టి ఉంటే ఇతరులతో కలుసుకుంటే వేరే వ్యాపారాలు చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బర్త్ నెంబర్ అండ్ డిస్ట్ నెంబర్. సో వ్యాపారం చేసే ముందు నన్ను సంప్రదిస్తే మీరు ఎలాంటి వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు, అసలు మీ పేరు ఎలా ఉంది, మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను.